హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. మరి కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, అలానే మీ మార్కులు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా రిజల్ట్స్ని కూడా చెక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంతవరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో గ్రూప్ 2 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ప్రకటించింది ఏపీపీఎస్సీ. మరి ఎగ్జామ్ కూడా జూలై 28వ తేదీ ఉంటుందనేసి చెప్పారు. మెయిన్స్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి మెయిన్స్ జూలై 28వ తేదీ ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు 1:50 రేషియోలో విడుదల చేయాల్సినటువంటి ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా రావడంతో చాలామంది అభ్యర్థుల యొక్క అభ్యర్థన మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయాలని కోరారు. మరి దానివల్ల ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలోనే మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై చేసింది. సో ఓవరాల్గా 4 లక్షలకు పైగా ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్కి హాజరయ్యారు ఫిబ్రవరి 25వ తేదీన జరిగినటువంటి పరీక్షకు. మరి అందులో 899 పోస్టులకి 89,900 మందిని ఎంపిక చేశారు. మరి 2,350 మందిని ఇతర కారణాలతో మెయిన్స్కి ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్కి 92,250 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేశారు. అలానే కొంతమంది మాల్ ప్రాక్టీస్ వల్ల కావచ్చు, ఓఎంఆర్ సీటు సరిగ్గా ఫిల్ చేయకపోవడం వల్ల కావచ్చు, వారి యొక్క హాల్ టికెట్ నెంబరు, క్వశ్చన్ పేపర్ కోడ్ ఇలాగా సరిగ్గా ఫిల్ చేయనటువంటి వాళ్ళని 2,250 మందిని రిజెక్షన్ లిస్టు కూడా చేర్చడం జరిగింది. అయితే మనకు ఓవరాల్గా 1:100 రేషియోలో మెయిన్స్కి ఎంపిక చేశారు. మరి కట్ ఆఫ్ మార్కులు ఎంత అని చూసినట్టయితే మనకు ఒక అభ్యర్థులు చెప్పినటువంటి మార్కుల ప్రకారం కనీస కట్ ఆఫ్ మార్కులు 18.5 మార్కులుగా నిర్ణయిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. బట్ అయితే ఇది అఫీషియల్గా అయితే మనకి రిలీజ్ చేయలేదు 18.5 మార్కులు కట్ ఆఫ్ అని. కానీ అభ్యర్థులు అంచనా మేరకు 18.5 మార్కులు కట్ ఆఫ్ మార్కులు, ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ మార్కులు మినిమం మార్క్స్ 18.5 మార్కులు ఉండొచ్చని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. బట్ అయితే మనకు కట్ ఆఫ్ మార్కులు ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయలేదు. మీకు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూపిస్తాను. ఓవరాల్గా మనకైతే 899 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇది మనకి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మీ యొక్క మార్కులు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైనల్ కీ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉందండి. మరి ఈ ఫైనల్ కీని ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఏవని ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. మరి మీ దగ్గర ఉన్నటువంటి బుక్లెట్లు మీరు ఆన్సర్ చేసిన దాని ప్రకారం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో చూడండి. అందులో కరెక్ట్ ఆన్సర్స్ అన్ని, రాంగ్ ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకోండి. మరి కరెక్ట్ ఆన్సర్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత మీ రిమైనింగ్ అన్ని కూడా మీరు ఆన్సర్ చేసినటువంటి రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా రాంగ్ ఆన్సర్స్. ఆ రాంగ్ ఆన్సర్స్ సపోజ్ మీరు 100 క్వశ్చన్లకి 150 క్వశ్చన్లకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అయితే మీరు 100 క్వశ్చన్లు చేశారనుకుంటే ఆన్సరింగ్, అందులో ఒక 50 మార్కులు 50 క్వశ్చన్లకు మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారనుకుంటే మిగిలిన 50 కూడా మీరు తప్పు ఆన్సర్స్ చేశారని. మరి 50/3 వంతున మీరు నెగిటివ్ మార్కులు తీసేయాలి. సో 50/3 అంటే మనకు దాదాపు 17 మార్కులు నెగిటివ్ అండి. అంటే 50 - 17 తీసేస్తే మీకు 37 మార్కులు ఇచ్చినట్టు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీ యొక్క మార్కులు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మీ యొక్క రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి మార్కులు చెక్ చేసుకోవడం అయితే ఎక్కడో కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వలేదు. మరి రిజల్ట్ని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అయితే ఉందంటే మీరు మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయినట్టే. జస్ట్ మీరు పైన సెర్చ్ చేసారంటే చాలండి, Ctrl F కానీ, లేదంటే డైరెక్ట్గా నెంబర్ని చెక్ చేసుకున్నా సరిపోతుంది. మరి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. క్వాలిఫై కాని వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా సో మీ యొక్క నెంబరు రిజిస్ట్రేషన్ లిస్ట్లో ఉందేమో చెక్ చేసుకోండి, రిజెక్షన్ లిస్ట్లో ఉందేమో. సో రిజెక్షన్ లిస్ట్ అంటే కొన్ని కారణాల వల్ల సో దాదాపు ఇక్కడ ఇచ్చారు చూడండి 2,000కు పైగానే ఇవన్నీ కూడా 2,557 మంది క్యాండిడేట్స్ని రిజెక్షన్ లిస్ట్లో చేర్చడం జరిగింది. రిజెక్షన్ లిస్ట్ అనగా సో ట్యాంపరింగ్ కానీ, మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ని ఎన్కోడ్ చేయడం కానీ, లేదంటే బుక్లెట్ సిరీస్ ఎన్కోడ్ చేయకపోవడం కానీ, సో ఈ విధమైనటువంటి కారణాల వల్ల మీ యొక్క ఓఎంఆర్ షీట్ని రిజెక్ట్ చేయడం జరిగి ఉంటుంది.
సో అందువల్ల కూడా మీరు క్వాలిఫై కాకపోయి ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో ఎందుకంటే మీకు మార్కులు ఎక్కువ వచ్చినప్పటికీ క్వాలిఫై కాలేదంటే ఈ లిస్ట్లో ఉందేమో చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ ఈ రిజెక్షన్ లిస్ట్లో కానీ క్వాలిఫై మార్క్స్ లిస్ట్లో కానీ లేదంటే మీరు సో క్వాలిఫై కానట్టండి. సో ఇది మరి ఈ లిస్ట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, రిజెక్షన్ లిస్ట్ని, క్వాలిఫై లిస్ట్ని. అలానే అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఇది. అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఈ ఫైనల్కి లింక్ ఉంటుంది, ఫైనల్కి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు, ఆ యొక్క మార్క్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ అయితే మీకు జూలైలో ఉంటుంది, ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. జూలై 28వ తేదీన మెయిన్స్ పరీక్ష ఉంటుందని. కాబట్టి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ని సో సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.